మనకి మెక్సికో లేకపోతే ఫ్రాన్సు బ్రిటన్కి వెళ్ళడానికి ఈ మధ్యన మనోళ్ళు కూడా అడ్డదారులు వెళ్తున్నారు కదా, స్మగ్లర్ల ద్వారా వెళ్తున్నారు కదా, అక్రమ మార్గాల్లో ప్రయాణం చేస్తున్నారు కదా. అక్కడికి వెళ్ళిపోయి శరణార్థులం అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి తద్వారా వాళ్ళ దగ్గర పౌరసత్వం పొందే ప్రయత్నం చేస్తున్నారు కదా, ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ పొందే ప్రయత్నం చేస్తున్నారు కదా. అది అక్కడైతే ఇక్కడ అట్లాగే ఎవరి కాళ్ళు పట్టుకోరు, ఎవరి ఇష్యూ అక్కర్లేదు. కానీ బంగ్లాదేశ్ నుండి బర్మా నుండి రోహింగ్యాలు ఇతర వ్యక్తులు ఈ దేశంలోకి దర్జాగా వచ్చేస్తున్నారు. వీళ్ళని తీసుకురావడానికి కొన్ని ముఠాలు ప్రయత్నించడం కాదు, అక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఇక్కడ మనోళ్ళు డబ్బులు కట్టి ఆయా దేశాల్లోకి అక్రమంగా వలస వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే మన దేశంలోకి ఆయా దేశాల నుండి బంగ్లాదేశ్ వాళ్ళు వస్తున్నారన్నది యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు కనిపెట్టారు. ఒక గ్యాంగ్ను పట్టుకున్నారు. రోహింగ్యాలు బంగ్లాదేశీలు వీళ్ళని పెద్ద ఎత్తున రాయ్బరేలీ తీసుకొస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో రాయ్బరేలీకి తీసుకొస్తున్నారు. వాళ్ళ దగ్గర 60,000 నుంచి 70,000 ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నాయట. ఇవన్నీ రోహింగ్యాస్కి సంబంధించి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు తయారు చేశారట. వీళ్ళు దీని మీద బీడీఓ విజయ్ యాదవ్ అండ్ 2 జన్సేవా కేంద్ర ఆపరేటర్స్ జషన్ ఖాన్ అండ్ రియాజ్ ఖాన్ ఆర్ మెయిన్ అక్యూజ్డ్. అంటే ఈ బీడీఓ విజయ్ యాదవ్ అనేటటువంటి వ్యక్తి వీళ్ళని ఇలా తీసుకొచ్చి ఆ సర్టిఫికెట్లు చేతికిచ్చి వాళ్ళు ఈ దేశ పౌరులుగా చూపించి వాళ్ళకి ఓటర్ ఐడి ఇప్పించి వాళ్ళని ఇక్కడ సెటిల్ చేస్తున్నారు, తద్వారా రేషన్ కార్డులు వీటికి అప్లై చేసేలా చేస్తున్నారు అన్నటువంటిది యాంటీ టాస్క్ ఫోర్స్ అదే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఇప్పుడు బయటపెట్టినటువంటి నిజం. ఇది ఆందోళన కలిగించేటటువంటి నిజం.